పశ్చిమ గోదావరి జిల్లా మగతూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ బండి ముత్యాలమ్మ వారిని శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్ష గురువు దర్శించుకున్నారు. ఇక నిత్యం ఆధ్యాత్మిక చింతన ఉండటం వల్ల, అమ్మవారి ఆరాధన వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఆయన కొన్ని సందేశాలను ఇచ్చారు. జాతీయ కాపు సంక్షేమ సంఘం చైర్మన్ శ్రీ కొత్తపల్లి రమేష్ నాయుడు ఈ బౌద్ధ భిక్ష గురువు గారితో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లను చూసుకుని, అలాగే ఆలయ సిబ్బంది ఈ గురువు గారికి చిరు సత్కారాన్ని అందించి అమ్మవారి ప్రసాదాన్ని కూడా అందజేశారు.
భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం ముఖ్యంగా శ్రీలంక నుంచి ఈ నదీ ప్రవాహ ప్రదేశాల్లో తిరుగుతూ ఈ రోజున ఇక్కడ వండి ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి రావడం జరిగింది. ఈ తల్లి యొక్క విశిష్టత విన్న తర్వాత, ఆమె చరిత్ర మనం తెలుసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా ఈ అఖండ భారతదేశంలో తల్లిని పూజించే సంస్కృతి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా బలంగా ఉంది. ముక్కోటి దేవతలు అనడంలో కూడా మరి ఆ రోజుల్లో తల్లే ప్రధానంగా దేవీ దేవతలుగా ఉండడము, ఆ విధంగా స్త్రీలని బాగా గౌరవించే తత్వం ఉండడము, అమ్మతనాన్ని దైవత్వంలో చెప్పటము, ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఇవన్నీ భాగాలే. అంటే ముఖ్యంగా సనాతన ధర్మం అంటే ఒక హిందూ మతమే కాదు. సనాతన ధర్మం అంటే మూల ధర్మం మాట. అమ్మ ధర్మమే నిజమైన సనాతన ధర్మం. అంటే అమ్మ సత్యం. అమ్మ అనేది ఎక్కువగా సత్యంగా చెప్పబడుతుంది. అందుకనే ఆ సత్య తల్లి కోసం మరి నేను ఇక్కడ రావటం, ఇక్కడ చాలామంది పురోహితులు అలాగే గుడి పెద్దలు, దీనికి సంబంధించిన చైర్మన్ వీళ్ళందరినీ కలవటం నాకు ఒక అద్భుతంగా ఉంది. తప్పకుండా మళ్ళా ధర్మము మనమేమి రక్షించలేము. ధర్మమే మళ్ళా తనకు తానుగా ప్రజల చేత చెప్పబడుతుంది, ప్రజల చేత ఆ సత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది. ఈ రోజున తూర్పు భాగం నుంచి దక్షిణ భాగం దాకా ఆ హిమాలయాల యొక్క ఆ వాసనలు మనకి ఇక్కడ దాకా దక్షిణ భారతదేశం దాకా రావటంలో ఆ తల్లితనం మనకు బాగా కనబడుతుంది. ఆ భక్తి అవన్నీ ఉండడం వల్లే ప్రపంచం అంతా మారుతున్నా కానీ భారతదేశం సనాతన తత్వంలో ఉండడం వల్లే అది ముందుకెళ్తుంది. అలాంటి తత్వమే బుద్ధుడు కూడా చెప్పడం జరిగింది. నమో బుద్ధ.